హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీ కృష్ణ అందరికీ. ఈరోజు అయితే హోమ్ టూర్ చేస్తా అని చెప్పాను కదా, సో ఈరోజు అయితే హోమ్ టూర్ చేసేద్దాము. అండ్ ఆల్రెడీ హోమ్ టూర్ చేసావు కదా అని అనుకుంటున్నారేమో, అది మా పుట్టిల్లు, ఇది మా అత్తగారి ఇల్లు, అంటే మా ఇల్లు. సో ఇంకా ఇప్పుడు కొత్తగా అయితే మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అదైతే నేను హోమ్ టూర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు అయితే అసలు ఎండ లేదు, వెదర్ అయితే కూల్గా ఉంది, వర్షం పడేటట్టుంది. ఇంకా ఇల్లు అయితే చూసేద్దాము. ఇదైతే మా హాల్, ఇంకా డోర్ పెట్టేది ఉంది, డోర్స్ ఇంకా విండోస్ పెట్టాలి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, ఒక 1 మంత్లో అయితే వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఇంకా నేను గృహప్రవేశం వీడియో అయితే చేసేస్తాను. సో ఇక్కడైతే ఇంకొకటి గల్మా కూడా ఉంది. అండ్ ఇక్కడ రెండు గల్మలు ఉన్నాయి. ఇక్కడ టీవీ పెట్టుకునే దానికి అయితే మంచిగా చేయించారు. నాకు ఇక్కడ నచ్చేది ఏంటి అంటే, ఈ ఫ్లోర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మంచిగా ఉంది కదా. నేనైతే ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, మాట్లాడుకుంటానే షూట్ చేస్తున్నాను. ఇంకా నా తెలుగు అయితే పర్ఫెక్ట్ లేదు, మీకు తెలుసు, సో ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే వైర్లు అన్నీ ఇంకా సెట్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా పైన మంచిగా పెట్టించారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకొక 1 మంత్లో అయితే ఇంకా అయిపోతుంది. ఇది బెడ్రూమ్ అన్నమాట, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ఇక్కడ బీరువా పెట్టుకునే దానికి కబోర్డ్స్ అయితే అన్నీ మంచిగా పెట్టారు. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా పెట్టేశారు. ఇంకా ఇక్కడ చిన్న విండో, డోర్స్, విండోస్, ఇంకా కొంచెం బాత్రూంలో వర్క్ ఉంది అంతే. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా దేవుడి గదిని చూపిస్తాను. ఇక్కడైతే చిన్నగా దేవుడి గది కూడా కట్టారు. ఇంకా ఇక్కడ కూడా డోర్స్ అవి పెట్టిస్తారన్నమాట, ఇక్కడ డోర్స్ అవి పెట్టిస్తారు. అండ్ లైట్ కూడా సెట్ చేశారు. సో డిజైన్ అంతా కూడా బాగుంది. ఇంకా దేవుడి గది పక్కకే కిచెన్ అన్నమాట. కిచెన్లో కూడా అంత అయిపోయింది, ఓన్లీ సింక్లో ఇక్కడ ట్యాప్ పెట్టాలి అంతే. ఇంకా డిజైన్ కూడా అన్నీ చేసేసారు. ఇంకా 2 విండోస్ అన్నమాట, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. మా మామయ్యకి ఏంటి అంటే, ఇల్లు ప్యాకింగ్ అట్లా ఉండద్దు, మంచిగా ఎక్కువ విండోస్ పెడితే గాలి వస్తుంది కదా అనేసి ఇంకా విండోస్ అయితే ఎక్కువనే పెట్టిస్తారు. సో కిచెన్ కూడా పెద్దగానే ఉంది. సో కిచెన్ అయితే బాగుంది. ఇక్కడ బౌల్ పెట్టుకునే దానికి అయితే డబ్బాలు, ఇంకా అవి పెట్టుకునే దానికైతే స్పేస్ ఎక్కువ ఇచ్చారు. ఇంకా పైన కూడా పెట్టుకోవచ్చు. సో ఇల్లు అయితే సూపర్గా ఉన్నది, నాకు నచ్చింది. ఇంకా ఇది సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఉన్నాయి. ఇది 1 విండోనా, ఇది 2 విండో. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. మా ఇంటి పక్కకే, ఇంటి ముందే రోడ్ ఉంది కదా, సో వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది.
ఇంకా ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సో బాత్రూమ్ వర్క్ కొంచెం ఉంది, ట్యాప్ అవి పెట్టాలి. సో ఇల్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పెయింటింగ్ చూడండి, ఒక 5 years దాకా అయితే ఇంకా పెయింటింగ్ వేసే అవసరం ఉండదు. మంచిగా పుట్టింగ్ చెప్పించారు. సో ఇల్లు అయితే ఇట్లా ఉన్నది. ఇది ఫస్ట్ బెడ్రూమ్, అది కిచెన్ కనిపించేది. ఇంకా పక్కకే దేవుడి రూమ్ ఉంది, ఇంకా అక్కడేమో బెడ్రూమ్ ఉంది. సో ఇల్లు అయితే సూపర్గా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైన కూడా ఇలాగే కట్టించారు, కాకపోతే మేము పైన రెంట్కి ఇస్తాం కదా, సో ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది ఇల్లు. సో ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది కదా, అందుకే నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కావాలంటే నెక్స్ట్ పైన హోమ్ టూర్ కూడా చేస్తాను. మా అత్తమ్మ మామయ్య వాళ్ళంటే చాలా రోజుల నుంచి ఒక 10 years వాళ్ళ కళ అన్నమాట, ఇంకా పైన ఇల్లు కట్టాలి అనేసి. కింద అయితే మేము ఉంటాము. సో వాళ్ళ కళ ఇన్ని రోజులకైతే నెరవేరుతుంది. సో హ్యాపీ. ఎవరికైనా కానీ మన ఇల్లు కట్టుకోవాలి, బాగా కట్టుకోవాలి అనేసి హోప్ ఉంటుంది కదా. సో ఆ హోప్ అయితే ఇన్ని రోజులకి ఆ కళ నెరవేరుతుంది. సో హ్యాపీ. సో చూసారు కదా, ఇదైతే మా స్వీట్ హోమ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా కూడా కాన్ఫిడెంట్తో వీడియోస్ చేస్తాను, ఇంకా కూడా మంచిగా వర్క్ చేయాలి అని చూస్తాను కదా. సో ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.